శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. పచ్చల పథకం అలంకరించుకున్న రామయ్య, పట్టు వస్త్రాలు కట్టుకున్న సీతమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. అయితే పరాశర సంహితలో మనకు 14 స్వయం వ్యక్త దివ్య రామ క్షేత్రాలున్నట్టు తెలుస్తుంది. వీటిలో మనకు ప్రాశస్త్యం పొందింది మాత్రం భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలు. శ్రీరామనవమి అనగానే భద్రాచలంలోని సీతారాముల కళ్యాణం కనులారా వీక్షించేందుకు భక్తకోటి సిద్ధమవుతోంది. అభిజిత్ లగ్నంలో జరిగే ఈ పరిణయ వేడుకను అర్చక స్వాములు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ భద్రాచలంలోని రాముల వారికి ఒక ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో తను చాలించిన శ్రీరాముడు తిరిగి కలియుగంలో వైకుంఠ నారాయణుడిగా అవతారాన్ని స్వీకరించినట్లు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే భద్రాద్రి రాముడు 4 చేతులను కలిగి ఉంటాడు. ఒక చేతిలో శంఖం, మరో చేతిలో సుదర్శన చక్రం కలిగి ఉండగా మిగిలిన 2 స్థాల్లో ధనుర్బాణాలతో దర్శనమిస్తాడు. ఈ భద్రాచలంలోని ఆలయాన్ని వైష్ణవ సాంప్రదాయానుగుణంగా నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణం కోసం తమిళనాడులోని శ్రీరంగం క్షేత్ర నమూనాను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక భద్రాచలం సీతారాముల కళ్యాణం అష్టమి తిథితో కూడని నవమి రోజునే జరుగుతుంది. ఒకవేళ సూర్యోదయానికి అష్టమి ఉన్నట్లయితే దశమి తిథి నాడు శ్రీరామునికి కళ్యాణం నిర్వహిస్తారు తప్ప అష్టమి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకోరు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో అర్చించే మూల విరాటుడి ప్రతిష్ఠ ఏనాడు జరుగుతుందో అప్పుడే ఆ మూర్తి జన్మదినంగా చెప్తారు. ఏ రోజు ఆలయంలోని దేవతామూర్తికి జన్మదినమో అదే తేదీన వార్షికోత్సవాలు కూడా నిర్వహించారని పండితులు చెప్తున్నమాట. ఇక ఈ భద్రాచలం క్షేత్రం విషయానికొస్తే ఇక్కడి మూలమూర్తులు స్వయంభూగా వెలిసినట్లు బ్రహ్మపురాణంలో చెప్పారు. భద్ర మహర్షి తపోఫలితంగా వెలిసిన క్షేత్రమే ఈ భద్రాచలం కనుక ఆయన ఎప్పుడు ఏ కాలంలో ఆవిర్భవించారు అన్న దానిపై స్పష్టత లేదు. అందుకే భక్త రామదాసు దీనిపై ఒక శాసనం చేశారు. త్రేతాయుగంలోని శ్రీరాముడి జన్మదినమే భద్రాద్రి రాముడు ఆవిర్భవించిన రోజుగా పరిగణలోకి తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అందుకే శ్రీరామనవమి నాడే సీతారాముల కళ్యాణాన్ని జరుపుతారు పండితులు. అయితే ఈ భద్రాచలంలో స్వామివారి కళ్యాణానికి కొన్ని సాంప్రదాయాలు అనాదిగా వస్తున్నాయి. దీనిని వసంత నవరాత్రి ప్రయుక్తంగా నిర్వహిస్తారు. చైత్రశుద్ధ సప్తమి తిథి నుంచి ఆహ్వికం ప్రారంభమై పౌర్ణమి తిథి నాడు పూర్ణాహుతితో ముగుస్తుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవరలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. సాధారణంగా శ్రీరామాయణం ప్రకారం రామయ్యది వాసిష్ఠ గోత్రమైతే సీతమ్మది గౌతమ గోత్రం. కానీ భద్రాచలంలో కళ్యాణం నాడు శ్రీరాముడిది ఆచిత్య గోత్రంగా, సీతమ్మ వారిది సౌభాగ్య గోత్రంగా పండితులు చెప్తారు. దీనికి కారణం వైకుంఠ నారాయణుడు శ్రీ లక్ష్మీ సమేతుడై భద్రాచలంలో వెళ్లేయటమే అని పురాణ ప్రాశస్త్యం. ఇక కళ్యాణ ఘటనలో మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా సీతారాముల కళ్యాణం జరిగితే 2 మంగళసూత్రాలున్న హారాన్ని రామయ్య సీతమ్మ మెడలో అలంకరిస్తాడు. కానీ లోకంలో ఎక్కడా లేని విధంగా సీతమ్మకు 3 మంగళసూత్రాలు కలిగిన హారాన్ని అలంకరిస్తారు. దీనికి కారణం జనక మహారాజు పక్షాన సీతమ్మ ఇంటి తరఫున ఒక సూత్రం, అలాగే దశరథ మహారాజు ఇంటి నుంచి మరో మంగళసూత్రం, రామదాసు భక్తితో చేయించిన 3వ మంగళసూత్రం. ఈ 3 మంగళసూత్రాల హారాన్ని సీతమ్మ గల సీమలో అందాల రామయ్య మాంగళ్యధారణ చేస్తారు. ఈ భద్రాచల క్షేత్రంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఉత్సవ మూర్తులకు ఆరుబయట కళ్యాణం జరిగే సమయంలోనే గర్భాలయంలో ఉన్న మూల విరాటులకు కూడా కళ్యాణాన్ని జరుపుతారు. ఇలా చేసేందుకు కూడా కారణం ఉంది. 1769 ప్రాంతంలో భద్రాద్రి సీతారాముల కళ్యాణంపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో భక్త రామదాసు శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా చేయించుకుని వచ్చిన సీతారాముల ఉత్సవ మూర్తులను అర్చక స్వాముల గోదావరి తీరంలో ఒక చోట దాచి ఉంచారు. వాటిని దోపిడీదారుల కంట పడనివ్వకుండా చేయటంలో సఫలమైనప్పటికీ తిరిగి ఆ విగ్రహాలను గుర్తించి ఆలయానికి చేర్చటంలో విఫలమయ్యారు. అలా రామయ్య విగ్రహాన్ని గుర్తించిన అర్చకుడు సీతమ్మ ఉత్సవం విగ్రహం జాడ కనుక్కోలేకపోయారు. ఈ క్రమంలోనే శ్రీరామనవమి వేడుక రానే వచ్చింది. ఇక గత్యంతరం లేక ఉత్సవమూర్తుల స్థానంలో మూల విరాట్లకే కళ్యాణం చేయటం ప్రారంభించారు. అలా చేస్తున్న క్రమంలోనే కొన్నేళ్ల తర్వాత అర్చక స్వామికి సీతమ్మ విగ్రహం గురించి ఒక స్వప్నం వచ్చింది. నల్గొండ జిల్లాలోని ఫణిగిరి రామాలయంలో అమ్మవారి విగ్రహం ఉన్నట్లు గుర్తించిన భద్రాద్రి అర్చక స్వాములు తిరిగి సీతమ్మను రామయ్య చెంతకు చేర్చారు. ఆ తర్వాత నుంచి ఆరుబయట ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహించే క్రమంలోనే గర్భాలయంలోని సీతారాములకు కూడా వివాహం చేయడం అనాదిగా వచ్చింది. ఈ వివాహ కృతువును నిర్వహించే క్రమంలో రామదాసు చేయించిన నాటి బంగారు ఆభరణాలను స్వామి అమ్మవార్లకు అలంకరిస్తారు. చింతాకు పథకం, కలికీతురాయి, రామమాడ, పచ్చల పథకంతో పాటు ఆలయ పండితులు చేయించిన వివిధ రకాల నగలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. అలాగే సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను అప్పటి అబుల్ హసన్ తానిషా ప్రభువులు పంపించేవారు.
క్రమంగా రాజుల పరంపర అంతరించిపోయి ప్రజాస్వామ్యం పరిణమిల్లటంతో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబరాలను స్వామివారికి సమర్పించే సంప్రదాయం తెరపైకొచ్చింది. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇలా 24 వేదములతో భద్రాద్రి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఒంటిమిట్ట కోదండరామస్వామి విషయానికొస్తే అనేక పురాణ ఇతిహాసాలతో కూడిన గొప్ప ప్రాముఖ్యత ఉంది. మామూలుగా సీతారాముల కళ్యాణం మధ్యాహ్న వేళల్లో జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో కోదండరామస్వామి ఆలయంలో 6 బయట పున్నమి వెన్నెల్లో రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది. దీనికి కారణం బాల్యం నుంచే శ్రీరామునికి చంద్రుడంటే ప్రీతి. ఒకానొక రోజు పండు వెన్నెలను చూసిన శ్రీరాముడు దాన్ని అచ్చంగా కావాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో ఒక అద్దాన్ని తీసుకుని వచ్చి అందులో పౌర్ణమి చంద్రుడిని చూపిస్తాడు తండ్రి దశరథుడు. దీంతో బాలరాముడు ఆ అద్దంలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి ఆనందంతో పరవశించిపోయాడని కొన్ని గ్రంథాల్లో రచించబడ్డాయి. ఈ క్రమంలోనే శ్రీరాముని వివాహం మధ్యాహ్నం పూట జరిగింది. అతని కళ్యాణాన్ని తాను చూడలేకపోయానని చంద్రుడి విచారం వ్యక్తం చేసి దుఃఖిస్తున్న సమయంలో ఇది గ్రహించిన శ్రీరాముడు చంద్రుడికి 3 వరాలిస్తాడు. త్రేతాయుగంలో తన పేరులో చంద్రుడిని కలుపుని శ్రీరామచంద్రుడిగా పిలువబడతాడని చెప్పాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా రాత్రిపూట చంద్రుడి చల్లని కాంతుల మధ్య జన్మిస్తానని రెండో మాటిస్తాడు. ఈ నేపథ్యంలోనే తన వివాహం చూసే అవకాశం చంద్రుడికి లేకుండా పోయినందున కలియుగంలో పండు వెన్నెల మధ్య ఉన్న వివాహం జరిపించుకుంటారని మాటిచ్చాడు. ఇలా 3 యుగాలుగా చంద్రుడిపై ప్రేమను శ్రీరాముడు చాటుకుంటూ వస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఇందులో మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, మనం ఎవరికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ఎలా అనే అంశాన్ని శ్రీరాముడు ఎంత గొప్పగా పాటిస్తున్నాడో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడని పండితులు చెప్తున్నారు. ఇక ఒంటిమిట్ట స్థల పురాణం విషయానికొస్తే, పూర్వం ఒంటోడు మిట్టడు అనే 2 దొంగతనాలు చేస్తూ జీవనం గడిపేవారు. వీరిద్దరూ సోదరులే కావడంతో ఒకరోజు దొంగతనానికి వెళ్లిన నేపథ్యంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాలను అప్పటి పాలకులకు చూపించడంతో ఆలయాన్ని నిర్మించారు. ఈ సంఘటనతో ఈ 2 సోదరులు దొంగతనాలు మానేసి గొప్పగా నిజాయితీగా జీవించడం మొదలుపెట్టారు. వీరిద్దరి పేరుతో ఒంటిమిట్టగా ఈ ప్రాంతం ఏర్పడింది. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల ప్రతిమలను ఒకే శిలపై నిర్మించబడి ఉన్నాయి. అందుకే దీన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యాధీశులైన కంపరాయలు 1340-1355 మధ్య నిర్మించగా విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతన ఒంటిమిట్టలోనే ఉండి స్వామి సేవలో తరించి తనువు చాలించినట్లు చెప్తారు. అరణ్యవాసానికి బయలుదేరిన క్రమంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో కొన్ని రోజులు సేద తీరినట్లు కూడా తెలుస్తోంది. ఒకానొక రోజు సీతమ్మకు దాహం వేసి నీటినడక లక్ష్మణుడు తన బాణంతో ఒక గోతిని తీస్తాడు. అదే క్రమంలో శ్రీరాముడు కూడా తన బాణాన్ని సంధించి నీటిని బయటకొచ్చేలా చేస్తాడు. ఇలా 2 నీటి గుండాలు ఏర్పడ్డాయి. ఇవి నేటికి రామతీర్థం, లక్ష్మణ తీర్థంగా పిలువబడుతున్నాయి. ఈ గర్భాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. దీనికి కారణం ఇది జాంబవంతుని కాలంలో జరిగిన ఘట్టాల ఆధారంగా నిర్మితమైన ఆలయంగా చెప్తారు. అప్పుడు హనుమంతుడు శ్రీరామునికి పరిచయం కాలేదని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే ప్రధాన ఆలయానికి ఎదురుగా సంజీవరాయ స్వామిగా పిలువబడే ఎత్తైన హనుమంతుని ఆలయముందే. ఇక సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి కళ్యాణం విషయానికొస్తే, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణ క్రతువును పండితులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొలుత విశ్వక్సేన పూజతో ప్రారంభించి పుణ్యాహవాచనం, సంకల్పం, రక్షాబంధనం, యజ్జోపవీత ధారణ, ప్రవరలు, కన్యాదానం, మంగళధారణ వంటి క్రతువులను నిర్వహిస్తారు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.